ఈ మధ్యకాలంలో గత 4 రోజుల నుంచి ఒకే పేరు వినిపిస్తుంది, ఆదిత్య ఓం. ఎలిమినేషన్ అనేది సాటర్డే కానీ సండే కానీ జరుగుతుంది. మిడ్ వీక్లో వచ్చేసారు ఆయన. ఆయన చివరి వరకు ఉంటాడని చాలామంది కోరుకున్నారు. మనకంటే కూడా 2-3 గ్రామాలు అయితే ఆయన కోసం ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. ఆయన ఉంటే బాగుంటుంది అనుకున్నారు. బట్ కానీ మిడ్ వీక్లో వచ్చేసారు. బట్ ఈ విషయాన్ని ఆయన ఎప్పుడూ చెప్పుకోరు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఆయన ఎప్పుడు కూడా బిగ్ బాస్లో కూడా అవసరం వస్తే తప్ప నోరు విప్పాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. ఎందుకంటే మేము 2002లో చూసాం లాయర్ దగ్గర నుంచి ఆయన అలాగే ఉన్నాడు. మరి ఎలా ఉంటాడు, ఆ సీక్రెట్స్ ఏంటో అదేంటో నటుడు, దర్శకుడు, నిర్మాత, డైలాగ్ రైటరు ఆదిత్య ఓం గారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్. ఎంత పెద్ద ఇంట్రొడక్షన్ అంటే ఇది ఒక ప్రోమో, ఇది మంచి ప్రోమో అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఏంటి సార్, ఊహించారా మధ్యలో వచ్చేస్తాను? అంటే ఒక 3rd వీక్ తర్వాత నాకు అలా అనిపించింది. నేను ఈ ఆటలు అండ్ కొన్ని దాంట్లో ఈ మాటలు కూడా నేను కొంచెం వెనక్కి పడుతున్నాను. సో అది నాకు అనిపించింది. సో నేను నా గేమ్కి పికప్ చేశాను. కానీ కరెక్ట్ ఎలివేషన్ టైంలో నా ఎలిమినేషన్ జరిగింది. కరెక్ట్ ఎలివేషన్ టైంలో ఎలిమినేషన్ జరిగింది. సో ఓకే, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక యాక్టర్కి చాలా ముఖ్యమైన విషయం, ఓన్లీ మాత్రం యాక్టర్కి కాదు, ప్రతి పర్సన్కి ముఖ్యమైన విషయం అంటే రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. సో ఆ రెస్పెక్ట్తో పాటు, ఆ డిగ్నిటీతో పాటు నేను బయటికి వచ్చాను. ఆ విషయంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఆఫ్ కోర్స్ కొన్ని చోట్ల నేను కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. ఎందుకంటే చాలా మంది మీరు అన్నారు కదా, లాస్ట్ వరకు చివరి వరకు వెళ్తారు, లాస్ట్ టాప్ 5 కంటెస్టెంట్స్లో వస్తారు. అట్లాంటి కూడా ఎక్స్పెక్టేషన్స్ బయట నడుస్తుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఐ కుడ్ నాట్ ఫుల్ఫిల్. సో అది నాకు ఒక చిన్న బాధ ఉంది. వీళ్ళు ఇందాక చెప్తారు, మీకు ఏజ్ లో చిన్నవాళ్ళు. ఆదిత్య ఓం అంటే కూడా చాలా మంది తెలియదు. మీ సినిమా కెరీర్ తెలియదు, మీ గురించి పూర్తిగా కూడా తెలియదు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరో చూసిన సందర్భాలు కొంతమంది ఉంటారు, వాళ్ళకి కూడా పూర్తిగా మీ సినిమా కానీ, మీరు చేసిన 24 సినిమాల గురించి కానీ, మీరు డైరెక్టర్ అని, యాక్టర్ అని, ప్రొడ్యూసర్ అని చాలా మంది తెలియదు. వాళ్ళతో సస్టైన్ అవుతున్నప్పుడు ఒక యాజ్ ఏ సెలబ్రిటీగా వాళ్ళు ఇప్పుడు వస్తున్న వాళ్ళు మీరు ఎప్పటి నుంచి 2002 నుంచి హీరోగా చేసి ఉన్నారు, డైరెక్టర్గా చేసి ఉన్నారు. వాళ్ళతో మింగిల్ అవ్వడం మీకు కష్టం అనిపించిందా? చాలా కష్టం అయింది నాకు. అది దాని వెనకాల మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఉన్న చాలా మంది పాత ఫ్రెండ్సే. సో వాళ్ళు కలిసి సీరియల్స్ కూడా చేశారు, రియాలిటీ షోస్ కూడా చేశారు. సో వాళ్ళు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లానింగ్తో వచ్చాడు. మేము ఒక గ్రూప్ లాంటి ఆడాలి, ఫస్ట్ మిగతా వాళ్ళకి ఎలిమినేట్ చేయాలి, తర్వాత మన మధ్య చూసుకోవాలి, మన మధ్య ఏమి అవుతుంది, కానీ లాస్ట్ వరకు మేమే వెళ్ళాలి. అట్లాంటి వాళ్ళు ఒక ఆలోచనతో, ఒక ప్లానింగ్తో తప్పకుండా వచ్చిన వాళ్ళు. కానీ ఆ బ్లాక్కి నేను బ్రేక్ చేయలేకపోయాను. వాళ్ళతో నేను నా తరపున నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, నిజంగా నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. కానీ ఆ కనెక్ట్, ఆ బాండింగ్ అవ్వలేదు. సో ఎప్పుడైనా నేను మాట్లాడినప్పుడు కూడా, నాకు వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక బ్లాక్ అనిపించింది వాళ్ళ తరపున. దే ఆర్ నాట్ అలౌయింగ్ మీ ఇన్సైడ్. ఓన్లీ ఒక రేంజ్ వరకు, అన్న తిన్నారా, అన్న పడుకున్నారా, అన్న ఇలా ఉన్నారు, అన్న ఆల్ గుడ్, అంతవరకు అన్ని ఓకే. కానీ ఆ ఫ్రెండ్షిప్స్ అది పెద్దగా జరగలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ బిగ్ బాస్ హౌస్ లో మనం ఎప్పుడైనా ఒక పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు, ఓపెన్ గా మాట్లాడినప్పుడు, ఆ పర్సన్ ఆ కాన్వర్సేషన్ నుంచి ఒక పాయింట్ వెతుకి అదే పాయింట్ కి నామినేషన్ లో పెడతారు. సో ఒక్కసారి నేను ప్రేరణ గారు దగ్గర వెళ్ళినప్పుడు, నేను నామినేషన్ లో ఉన్నప్పుడు మేము హాయిగా మాట్లాడుతున్నాను. జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్లో ప్రేరణ గారు నాకు అడిగింది. సో నేను చెప్పాను, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నాకు అక్టోబర్లో ఇది పని ఉంది, అది పని ఉంది. అది నేను చెప్పినప్పుడు అదే మాట ప్రేరణ గారు నాకు నామినేషన్లో పెట్టారు. మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, మీరు ఆల్రెడీ బయట ప్లానింగ్ చేస్తున్నారు, మీకు బయట ప్రపంచాల్లో యాక్టివిటీ ఎక్కువ, మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇక్కడ కాన్ఫిడెన్స్ లేదు. సో అది కూడా ఒక పాయింట్ అయింది. అంటే మేము ఓపెన్ అయితే వాళ్ళు దాంట్లోనే పాయింట్ వెతుకి మళ్ళీ మా మీద నామినేషన్లో. అంటే ఎలా అవుతుంది, నేను ఒక వేరే పర్సన్ దగ్గర వెళ్ళి ఓపెన్ అయ్యి, నేను ఈరోజు చాలా ఎమోషనలీ లో ఫీల్ అవుతున్నాను, నాకు ఈరోజు అస్సలు కాన్ఫిడెన్సే లేదు, ఇట్లాంటివి చెప్తే అదే పాయింట్ వాళ్ళు పికప్ చేసి నామినేషన్లో మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీలో ఎమోషనల్ అది లేదు, మీలో స్ట్రెంగ్త్ లేదు, మీలో ధైర్యం లేదు, మీలో సాహసం లేదు, అన్నీ చెప్తారు.
సో ఆ నామినేషన్ ప్రాసెస్ అట్లాంటి ఉంది. Hmm. కానీ నేను నా నామినేషన్లో ఒక్కసారి చెప్పాను, మనం నామినేట్ చేసినప్పుడు ఓన్లీ మాత్రం ఒక పర్సన్ గురించి బ్యాడ్ ఎందుకు మాట్లాడాలి. ఒక పర్సన్ అంటే హీస్ నాట్ అ విలన్, హీ ఆర్ షీ ఈస్ నాట్ అ విలన్. ఒక పర్సన్లో మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఒక పర్సన్తో డిస్కషన్ ఉన్నప్పుడు ఆ నామినేషన్ ప్రాసెస్లో ఆ వాదించినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, నేను ఈ పాయింట్ వల్ల నేను వాళ్ళకి మీకు నామినేట్ చేస్తున్నాను. ఇట్ డస్ నాట్ మీన్ మీలో గుడ్ క్వాలిటీయే లేదు. కానీ అక్కడ ఉన్న చాలా మంది మైండ్లో మనం ఈ పర్సన్కి టోటలీ విలన్గా కానీ టోటలీ యూజ్లెస్గా పోర్ట్రే చేయాలి, ప్రొజెక్ట్ చేయాలి బయట. ఈ పర్సన్ అంటే ఏంలెస్ యూజ్లెస్ పర్సన్, పిచ్చివాడు. సార్ మీరు జీవితాన్ని చూస్తారు, అన్ని ఇండస్ట్రీలు చూసారు, జీవితాన్ని చూస్తారు. మీ ఏజ్లో వీళ్ళకేం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కూర దగ్గర గొడవలు వస్తూ ఉంటాయి, ఫుడ్ దగ్గర గొడవలు వస్తూ ఉంటాయి. మీరు మెచ్యూరిటీ లెవెల్స్ ఉపయోగించి దాన్ని సైడ్ చేసి ఇది అనవసరాన్ని పక్కన ఉంటారు. కాకపోతే వాళ్ళు దాన్నే పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఎందుకు మనకి నాకు చాలా చిరాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సెలబ్రిటీస్కి ఒక బాధ్యత కూడా ఉంది. మన బిహేవియర్ చూసి చాలా మంది నేర్చుకుంటారు బయట. ఇంకోటి, మనం కంటెంట్ కోసం ఎక్కడ వరకు వెళ్ళాలి, అంటే ఒక బార్డర్ ఉంది, ఆ బార్డర్ ఎందుకు దాటాలి? జస్ట్ మాత్రం ఒక డోసా కోసం, జస్ట్ మాత్రం అది అంటే రియల్ లైఫ్లో మేము అలా చేయరు కదా, మా శత్రువులకి కూడా మేము అలా చేయరు. సో రియల్ లైఫ్లో అంటే ఓన్లీ వాళ్ళు మాత్రం కాంటెంట్ కోసం కానీ ఏదో చూపించడానికి మేము కూడా యాక్టివ్గా ఉన్నాను, మేము కూడా గొడవ చేయగలుగుతాను, అట్లాంటి వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం అట్లాంటి వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో నాకు ఒకటి అనిపించింది, ఆఫ్ కోర్స్ దిస్ జనరేషన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఫోకస్ అండ్ డిటర్మినేషన్ కానీ అన్ని వాళ్ళు చాలా, కానీ అప్పుడు నాకు వాళ్ళు మరీ చిన్న పిల్లల లాంటి బిహేవియర్ నాకు అనిపించింది. సో ఎందుకంటే అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యారీడ్ కూడా, వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఉంది, అబ్బాయిలు పాపం అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ ఫాదర్స్ కూడా చాలా మంది అక్కడ. సో ఆ ఫాదర్ మదర్ ఫ్యామిలీ మ్యారేజ్ ఉన్నప్పుడు మీకు అంత మెచ్యూరిటీ కూడా, ఆ విషయం నాగార్జున సార్ కూడా చాలాసార్లు చెప్పారు అక్కడ. నాగార్జున సార్ కూడా లాస్ట్ వీక్ మణికంఠకి మాట్లాడినప్పుడు, మణికంఠ మీరు 29, మీరు ఫాదర్, మీరు ఇట్లాంటి ఒక 7-year-old స్పాయిల్డ్ బ్రాట్ లాంటి మీరు బిహేవ్ చేస్తే ఏమవుతుంది? మీరు మీ లైఫ్ గురించి ఆలోచించండి. ఓకే, బిగ్ బాస్లో మీకు మంచి కంటెంట్ మీకు మీ ద్వారా దొరుకుతుంది, ఆడియన్స్కి కానీ కంటెంట్ క్రియేటర్స్కి కానీ ఒక పాపులారిటీ కూడా పీక్స్కి వెళ్తుంది. కానీ మీరు రియల్ లైఫ్లో ఎలా బిహేవ్ చేస్తారు? మీరు రియల్ లైఫ్ మీకు చాలా కష్టాలు అవుతుంది కదా తర్వాత. సో అదే బిగ్ బాస్ గేమ్ సార్. బిగ్ బాస్ గేమ్ ఒక గొప్పదనం ఏంటంటే సార్, ఆ గేమ్లో మనంలో ఉన్న పాజిటివ్ కానీ నెగటివ్ క్వాలిటీస్ ఎలాగైనా బయటికి వస్తుంది. ఆ గేమ్ స్టైల్ అది. అక్కడ యూ కెనాట్ హైడ్. అంటే 24/7 మాస్క్ పెట్టుకోవడం అది ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. మనం 6 hours 8 hours 10 hours మ్యాక్సిమం గట్టిగా చేస్తే ఒక వారం. సో అది ఆ గొప్పదనం ఆ గేమ్కి. మీలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ కానీ పాజిటివ్ క్వాలిటీస్ అది ఒక మ్యాగ్నిఫై అయ్యి బయటికి వస్తుంది. సార్ మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు వరకు ఆదిత్య ఓం గారు అంటే ఒక గుడ్ ఒపీనియన్ ఉంటుంది, మిగతా ఆర్టిస్టులు అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. ఆర్టిస్టులు ఎవరైనా, సెలబ్రిటీస్ ఎవరైనా లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న గొడవలు, ఇందాక దోస్ గురించి గొడవలు, గేమ్స్ వల్ల కానీ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుందా, బ్యాడ్ జరుగుతుందా? ఎందుకంటే ఆదిత్య ఓం అంటే మాకు లాహిర్ కానీ ఆయన చేసిన సినిమాలు కానీ మాకు ఒక హీరో లాగా చూసుకుంటాం. దీనివల్ల లోపలికి వెళ్ళిన తర్వాత మీరు పర్లేదు చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న దోశల దగ్గర, కారం దగ్గర, లేకపోతే ఉప్పు దగ్గర, రైస్ దగ్గర గొడవలు పడుతుంటే మిమ్మల్ని ఎలా హీరోగా మేము తీసుకోవాలి అనుకునే సందర్భాలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని ఎలా చెప్తారు? ఎందుకంటే మిమ్మల్ని సెలబ్రిటీస్ కింద హీరోగా చూస్తారు. అది క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ తగ్గిపోతుందా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత? అది అంటే వెళ్ళిన ముందు నాకు ఈ భయం ఉండేది. ఇది వాళ్ళు చిన్న మ్యాటర్లో కూడా ఇట్లాంటివి అవ్వచ్చు. ఎందుకంటే నేషనల్ ఆడియన్స్ వాళ్ళు చూస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ ఆడియన్స్. ఒక్కొక్క సీజన్లో బిగ్ బాస్కి వ్యూవర్స్ అంటే 8 crores. సో ఎంత పెద్ద ఆడియన్స్ చూస్తున్నారంటే, కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అది ఆ బాధ్యత ఉంది. నేను ఒక్కసారి విష్ణుప్రియ గారికి నామినేట్ చేసినప్పుడు అదే చెప్పాను. విష్ణుప్రియ గారు నిఖిల్ గురించి ఏదో చాలా బ్యాడ్ వర్డ్ అన్నారు. సో నేను ఒకటే చెప్పాను, ఈరోజు సోషల్ మీడియా యుగంలో మనం ఒక అవతల వాళ్ళ మీద ఒక ట్యాగ్ కానీ ఒక బ్యాడ్ వర్డ్ చెప్తే అది ఒక ట్యాగ్ లాంటివి అవుతుంది. మేబీ లైఫ్ లాంగ్ కూడా ఆ ట్యాగ్ ఫాలో చేసుకోవచ్చు. ఓకే, ఆదిత్యం అంటే పప్పు ఎక్కడైనా వెళ్తే పప్పు. సో అట్లాంటి కూడా అవ్వచ్చు. సో అది నేను అందరికీ అక్కడ చెప్పాను. నేను
చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే చాలా మంది జనాలు చూస్తున్నారు. మీరు బిలో ద బెల్ట్ అసలు హిట్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే ఇక్కడ అందరూ ఏదో సంపాదించేసి, పేరు సంపాదించేసి, అందరూ ఏదో సాధించేసి వచ్చారు ఇక్కడ. సో కనీసం వాళ్ళకి ఇమేజ్ ప్రొటెక్ట్ చేయడానికి బాధ్యత మన అందరంది. నేను మీకు కాపాడుతున్నా. మీరు ఈ పాయింట్స్లో ఓకే, మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, మీరు చాలా డల్ అయిపోయాడు, మీరు ఇన్యాక్టివ్ అయిపోయాడు, మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇది ఆల్ పాయింట్స్ ఆర్ గుడ్. కానీ ఒక నేషనల్ మీడియాలో, ఒక నేషనల్ టెలివిజన్లో, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ముందు మీరు ఎవరికి క్యారెక్టర్లెస్ చెప్తే, ఎవరికి ఒక యూనో బ్యాడ్ వర్డ్ చెప్తే, అది దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ అన్ఎక్సెప్టబుల్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండ్ అన్ఎక్సెప్టబుల్. నేను చాలాసార్లు వాళ్ళకి చెప్పాను, బట్ ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ గేమ్ అండి. వాళ్ళ మైండ్లో ఒక గేమ్ ఉంది, వాళ్ళ మైండ్లో ఒక ప్లానింగ్ ఉంది, వాళ్ళ మైండ్లో మనం ఎలా జనాలతో కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ ఇస్ ఆల్సో ఎవ్రీ కైండ్ ఆడియన్స్ కదా. కొంతమందికి ఈ ర్యాష్నెస్ అది కూడా ఇష్టం, కొంతమందికి ఇట్లాంటి అది. సో ఆడియన్స్ ఇస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆడియన్స్. సో బట్ నేను అక్కడ చాలా క్లియర్గా అందరికీ చెప్పాను. నామినేషన్ టైంలో నేను కూడా ఇట్లాంటి పాయింట్స్ నేను వెతికి ఇట్లాంటి పాయింట్స్ వాళ్ళకి చెప్పిన వాళ్ళు, కానీ వాళ్ళకి అది నచ్చలేదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి ఈ పాయింట్ ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఈ కాఫీ కోసం గొడవ, ఈ ప్రెషర్ కుక్కర్ కోసం గొడవ, అదే వాళ్ళకి ముఖ్యమైన విషయాలు. గుడ్ కాదు అంటే నేను సోనియా గారు కూడా చెప్పా, సెకండ్ వీక్ తర్వాత మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ గేమ్, మీ ప్రొజెక్షన్ బయట కూడా లోపల కూడా చాలా రాంగ్ అవుతుంది. మీరు అట్లాంటి కాదు, యూఆర్ మెచ్యూర్ అండ్ సెన్సిబుల్ పర్సన్. ఒక్కసారి మీకు ఎలా తెలుస్తుంది సార్ బయట ఎలా? 100% అదే. ఇక్కడ జనాలు కూడా అదే చూస్తున్నారు కదా, అక్కడ లోపల ఏం జరుగుతుంది జనాలు కూడా అదే చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓన్లీ మాత్రం 1 hour ఎపిసోడ్ కాదు, అది లైవ్ కూడా ఉంది కదా, 24. సో లైవ్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళు కూడా చూస్తారు కదా. సో మనం లోపల ఉన్న కంటెస్టెంట్స్ మధ్య ఒక ఫీలింగ్ ఫార్మ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే కదా. సో బయట ఉన్న పర్సన్స్ కూడా, సో అదే ప్రొజెక్షన్, అదే పర్సెప్షన్ బయట కూడా ఫార్మ్ అవుతుంది. సో నేను ఈ సోనియా గారికి చెప్పాను, మీరు చాలా మెచ్యూర్ అండ్ సెన్సిబుల్ పర్సన్, ఒక్కసారి ఆలోచించండి. మేబీ మీ బిహేవియర్ వల్ల కానీ మీ గేమ్ స్ట్రాటజీ వల్ల మీ ఇమేజ్ మేబీ పాడవుతుంది, అది నాకు అనిపించింది, బయట కూడా లోపల కూడా. సో బట్ మెచ్యూర్, సెన్సిబుల్, బట్ వెరీ హెడ్ స్ట్రాంగ్ సోనియా గారు. సో అస్సలు నా మాట వినలేదు, ఉల్టా నాకే నామినేట్ చేసి మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ఎలాగైనా ఇంట్రెస్ట్ లేదు కదా, సో మీరు వెళ్ళండి. సార్ హౌస్ లో మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో సోనియా గురించి, హౌస్ లో మితిమీరిన హగ్స్ గతంలో చూడలేదు మేము, 7 సిరీస్ వరకు చూడలేదు. మితిమీరిన హగ్స్, మణికంఠ కానీ మీరు కానీ మాట్లాడితే హగ్గు, నాకు ఒక హగ్గు కావాలంట, హగ్స్ ఉన్నాయి. అవి ఒక గ్యాంగ్ 3-4 ఉన్నారు, మిగతా పక్కన పెట్టండి, వాళ్ళు మనం అనటానికి కూడా కాదు, వాళ్ళు చాలా బాగున్నారు వీళ్ళు. అది బయటికి వెళ్తే మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ భయంకరంగా అయినాయి, ఎప్పుడు లేదు విపరీతమైన ట్రోల్స్ అయినాయి. తర్వాత నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వటం ఇదంతా జరిగింది. బట్ ఇది యాక్సెప్టబుల్లా యాజ్, ఎందుకంటే 24 hours నేషనల్ సెలబ్రిటీస్, నేషనల్ మీడియా కూడా వాచ్ చేస్తుందని చెప్పారు మీరు. అవును, కానీ నేను ఒకటే చెప్తున్నాను, యాక్చువల్లీ మనం కొంచెం ఆ హగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మేము ఎక్కువ ఆలోచించేసి మేము వాళ్ళకి జడ్జ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ నేను కూడా చూస్తున్నాను, వాళ్ళకి కాలేజీలో ఉన్న జనరేషన్ కానీ క్యాఫేస్లో కూడా చూస్తున్నాను, అండ్ సినిమా హాల్స్లో కూడా చూస్తున్నాను, బయట కూడా చూస్తున్నాను, వాళ్ళు తిరుగుతారు కదా. సో ఈ హగ్స్ అనేది విషయం చాలా కామన్ అయింది. సారీ సార్, సార్ మీ నార్త్ ఇండియా కాబట్టి మీకు వరకు ఓకే, యాక్సెప్ట్ చేయరు. మా పాప వయసు 13 సంవత్సరాలు. అవును సార్, మా చిన్న పాప వయసు 7 years. అది నాకు బయటకి వచ్చిన తర్వాత నేను హగ్స్ విషయాల గురించి చాలా సోషల్ మీడియాలో పోస్టులు చూశాను. సో అది నాకు బయట వచ్చిన తర్వాత ఇది అర్థమైంది, ప్రతి చోట్లో కల్చరల్ వాల్యూస్ కానీ యాక్సెప్టెన్స్ ప్రతి దానికి వేరే వేరే ఉంటుంది. జస్ట్ ఒక చిన్నగా చెప్తున్నాను, హిందీ బిగ్ బాస్లో వాళ్ళు చాలా బూత్ మాటలు కూడా మాట్లాడతారు, అండ్ హిందీ బిగ్ బాస్లో 40% కంటెంట్ అడల్ట్ కంటెంట్ చెప్పొచ్చు, కానీ తెలుగు బిగ్ బాస్లో కొంచెం సంప్రదాయం ప్రకారంగా కొంచెం అండ్ అది బయటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడ మెయిన్ ఆడియన్స్ బిగ్ బాస్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్లీ. మాత్రం బయటికి వచ్చిన తర్వాత నాకు ఆ మ్యాటర్ తెలిసింది,
ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత నేను సిటీలో తిరిగినప్పుడు మ్యాక్సిమం లేడీస్ నాకు అప్రోచ్ చేస్తున్నారు, ఓకే. అది కూడా 30 to 50 వయసు ఆ లేడీస్. సో నాకు అర్థమైంది ఇది మెయిన్ వ్యూవర్ సెక్షన్ బిగ్ బాస్కి. సో డెఫినెట్లీ వాళ్ళకి అది నచ్చలేదు, దాంట్లో డౌట్ లేదు. సో కానీ నా ప్రకారంగా ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్లో ఇది కొంచెం కామన్ అయింది. మీరు యాక్సెప్ట్ చేస్తారు? నాకు పెద్దగా నాకు అట్లాంటి హగ్స్తో కానీ అట్లాంటి దాంట్లో ప్రాబ్లం అంటే వాళ్ళు మధ్య నిజంగా ఫ్రెండ్షిప్ ఉంటే, వాళ్ళ మధ్య నిజంగా బాండింగ్ ఉంటే, ఓన్లీ మాత్రం ఫ్రెండ్స్ ఉంటే నాకు అస్సలు ప్రాబ్లం లేదు, మీరు హగ్స్ ఇచ్చినా కానీ ఏమి ఇచ్చినా. కానీ ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం ఓన్లీ మాత్రం కెమెరా కోసం చేసిన ఇట్లాంటి, ఎందుకంటే మనం ఇలా చేస్తే ఇంకా మాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది కానీ ఇంకా కెమెరాస్ వాళ్ళు కానీ ఎడిటింగ్ వాళ్ళు మా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో దట్ ఈస్ రాంగ్. ఓకే, దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో సహజంగా ఉండాలి. మనం ఎప్పుడైనా అన్యాచురల్ బిహేవ్ చేస్తే ఆడియన్స్కి కూడా అర్థం అవుతుంది, అండ్ ఆడియన్స్ దే విల్ రిమూవ్ యూ అండి, దే విల్ రిమూవ్ యూ. సో ఇక్కడ కూడా అట్లాంటి నేను చూశాను బయటికి వచ్చిన తర్వాత, అప్పుడు నాకు అంత పెద్దగా అనిపించలేదు. సార్ మీరు బయటకు వచ్చిన తర్వాత మణికంఠ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు బయటకు వస్తాడో అతనికే తెలియదని అన్నారు. ఏంటి మణికంఠ ఓవరాల్ గా అతను మైండ్ సెట్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా పిక్కిల్ గా ఉంటుందా మైండ్? సార్ ఈరోజు మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఓన్లీ మాత్రం యాక్టర్స్కి కాదు, ఓన్లీ మెంటల్ హెల్త్ ఓన్లీ మాత్రం యాక్టర్స్కి కాదు. ఎందుకంటే సార్ సొసైటీలో కూడా అదే నడుస్తుంది. మన దాంట్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వల్ల మేము ఇలా ఉన్నాను స్టేబుల్గా అండ్ మంచి బిహేవియర్గా. ఆ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ మనం చదివిన స్కూల్స్ కానీ టీచర్స్, థర్డ్ మాకు ఉన్న ఫ్రెండ్స్, మాకు ఉన్న సెన్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కానీ లాస్ట్ 20 years నుంచి ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ స్లోగా పోతుంది. ఫ్యామిలీస్లో ఇప్పుడు చాలా అది మీరు చూస్తున్నారు, బ్రేకప్స్ అవుతుంది. ఇప్పుడు ఒక కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి మేము ఒక చిన్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను. 30-40 years బ్యాక్ నాది కూడా కంబైన్డ్ ఫ్యామిలీ. నేను బ్రదర్స్ చెప్తే ఓన్లీ మాత్రం రియల్ బ్రదర్స్ చెప్పను, మా అంకుల్ వాళ్ళు సన్స్ కూడా వాళ్ళే మా బ్రదర్స్, మా పిన్ని అందరికి చెప్పి ఒక మాకు 12 members బ్రదర్స్, 15 members సిస్టర్స్ అట్లాంటి అన్నవాళ్ళు. కానీ ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి మేము న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చి, ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ లేక, ఈ సపోర్ట్ సిస్టమ్స్ బయట లేక, ఈ పెద్దవాళ్ళు గైడెన్స్ లేక ఇట్లాంటి ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. సో వాళ్ళు 30 వయసు ఉన్నప్పుడు కూడా 7 years 8 years లాంటి బిహేవ్ చేస్తారు. మాకు ఈ లాలీపాప్ దొరకట్లేదు, నేను ఇలా చేస్తాను, అదే మెంటాలిటీ. ఇప్పుడు స్కూల్లో ఎలా ఉంది, అందరూ నాకు అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు, అది. సో అదే మెంటాలిటీ ఇప్పుడు ఒక పెద్ద వయసు ఉన్నప్పుడు కూడా, ఒక ఫాదర్ ఉన్నప్పుడు కూడా సో అది అర్థం అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిస్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ సొసైటీ ప్రాబ్లమ్, ఇట్ ఈస్. సో ఆయన నిజంగా మణికంఠ నేను అనుకున్న ప్రకారం, ఐ మైట్ బి రాంగ్, నిజంగా ప్లానింగ్ వార్నింగ్ ఏమి, హీఈస్ లైక్ దాట్. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానీ ఏదో చెప్పొచ్చు. సో కానీ హీ ఈజ్ లైక్ దాట్. ఆయన ప్లానింగ్ చేస్తే, ప్లానింగ్ తో అట్లాంటివి వెళ్తే హీఈస్ అ జీనియస్. అబ్బా, హ్యాట్స్ ఆఫ్. కానీ నిజంగా నేను చాలా చోటు చూశాను, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. మణికంఠ నా దగ్గర వచ్చి ఇప్పుడు పెద్దవాళ్ళు నా లైఫ్లో ఇంట్రూడ్ చేయాల్సింది ఉంది, అన్న మీరు నాకు గైడ్ చేయండి, అన్న మీరు అది చేయండి. నేను చాలాసార్లు గైడ్ చేశాను మణికంఠకి. కానీ అప్పుడు నెక్స్ట్ తిరిగి నన్నే నామినేట్ చేశారు. మీరు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ ఫాదర్ లాంటివి ఉన్నాడు, అనవసరంగా నాకు పట్టుకుంటారు, అనవసరంగా మీ అడ్వైస్ నాకు అక్కర్లేదు, నాకు మైండ్ ఉంది, మీరు ఎక్కువ అడ్వైస్ ఇస్తున్నారు. సో ఓకే, మీ ఇష్టం అబ్బాయి, ఆడుకో. సెకండ్ వీక్ లో శేఖర్ భాష మీరు చిన్న విషయంలో గొడవ పడ్డారు. అవును, పడ్డ తర్వాత నాకు డబ్బులు అవసరం భాష శేఖర్ గట్టిగా అరిశారు. ఏంటి ఆచ్యవంకి చాలా డబ్బులు ఉన్నాయి, మీకు డబ్బులు అవసరం? సరే, డబ్బులు అవసరం అంటే ప్రతి పర్సన్కి, డబ్బు ఉన్న పర్సన్కి డబ్బులు అవసరమే కదా. ఎందుకంటే ప్రతి పర్సన్, ఇంకా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ మర్చిపోండి. ఫ్యామిలీ ఉంది, లైఫ్ ఉంది, ఇంకా సోషల్ వర్క్ కూడా చేయాలి, ఇంకా మనలో ఉన్న ఇంకా అంబిషన్స్కి పూర్తి చేయాలి. అసలు ఆ విషయం ఎందుకు వచ్చిందండి, శేఖర్ భాష గారు అక్కడ చాలా రూల్స్ బ్రేక్ చేశారు. అంటే అక్కడ పడుకోవడం అలౌడ్ లేదు డే టైంలో, ఆయన చాలాసార్లు పడుకున్నారు. సో చాలాసార్లు ఆయన అంటే నాకు తెలుగు భాష అంత సరిగా రాదు,
కానీ అప్పుడు కూడా నేను చాలా ప్రయత్నాలు చేసి ప్రతి వర్డ్ తెలుగులో మాట్లాడాలి, అట్లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా అక్కడ కూడా. కానీ శేఖర్ భాష గారికి చూస్తే హిందీలో పాటలు పాడుతున్నారు, హిందీ ఇంగ్లీష్ జోక్స్ కూడా వేసుకుంటారు. సో దానివల్ల ఏమైంది, ఫస్ట్ వీక్లో వాళ్ళు మాకు 2 lakhs కట్ చేశారు. ఓకే. ఫస్ట్ వీక్లో వాళ్ళు మాకు 2 lakhs కట్ చేశారు. సో ఈసారి ఏమైంది సార్, ఇప్పుడు అంటే బిగ్ బాస్ ప్రతి సీజన్లో ఒక వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజ్ మనీ పెడతారు. ఈ సీజన్కి ప్రైజ్ మనీ అంటే 50 lakhs, ఈ సీజన్కి ప్రైజ్ మనీ అంటే 1 crore. ఈసారి మనం ప్రయత్నాలు చూసి, మనం ఆట చూసి వాళ్ళు ప్రైజ్ మనీ డిసైడ్ చేస్తారు ప్రతి వారంకి. సో ఈ శేఖర్ భాష వల్ల ఆ వారంలో మాకు 5 lakhs నుంచి 2 lakhs కట్ అయింది. ఆ వారంలో ప్రైజ్ మనీలో ఓన్లీ మాత్రం 3 lakhs వెళ్ళింది. ఓకే. సో అందుకే నేను శేఖర్ భాషకి గట్టిగా చెప్పాను, మీరు అంత సీరియస్ గా కాదు. సో ఓన్లీ మాత్రం నేను నా విషయంకి గట్టిగా చెప్పాను, అది కొంచెం సెల్ఫిష్ గా చెప్పాను, కానీ అందరికీ డబ్బు అవసరమే. సో మీరు ఇట్లాంటి క్యాజువల్ గా మీరు ఆడితే, క్యాజువల్ గా ఈ రూల్స్ కి పెద్దగా పట్టించకపోతే అలాగే అవుతుంది కదా ప్రతి వారం. సో మేము ఫ్యామిలీస్ వదిలేసి, సోషల్ మీడియాస్ వదిలేసి, స్ట్రేంజర్స్ తో ఒక 4 months ఉండడం ఎందుకు? అది తర్వాత మా చేతిలో 15 lakhs 12 lakhs వస్తుంది ఎందుకు? ఇవన్నీ కష్టాలు ఎందుకు పడాలి? సో మనం అందరం ఇక్కడ డబ్బు కోసం, ఫేమ్ కోసం, ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి కోసం వచ్చాను. సో మీరు దాంట్లో అంత సీరియస్నెస్ నాకు కనిపించలేదు. సో అదే పాయింట్ నేను శేఖర్ భాషకి చెప్పాను. సో ఆ పాయింట్ చెప్పినప్పుడు ఈ డబ్బు విషయం కూడా వచ్చింది. ఆ డబ్బు విషయం అందుకే వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి బిహేవియర్. నెక్స్ట్ వారంకి ఒక ఆట మంచిగా గర్ల్స్ చాలా మంచిగా, చాలా సూపర్ గా ఆడారు. సో అప్పుడు నాగార్జున గారు 1.5 lakhs యాడ్ చేశారు. సో అక్కడ ఎట్లాంటి అది ఉంది ఇప్పుడు కండిషన్స్. సో అందుకే నేను ఆ డబ్బు విషయం వచ్చింది శేఖర్ భాష గారు ఆ సందర్భంలో. ఆదిత్య అంటే ఇప్పుడు వరకు చాలా మందికి ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ మీరు. అలాగే 2 గ్రామాలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ, చేరుపల్లి, కొత్తపల్లి 2 గ్రామాలు దత్తత తీసుకున్నారు. వాళ్ళు ఆదిత్య చివరి వరకు ఉండాలని ర్యాలీస్ చేశారు. ఎప్పుడు కలవబోతున్నారు ఆ 2 ఊర్లు? నేను 24th వెళ్తున్నాను. అండ్ 24th ఎందుకు ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్తున్నాను, ఎందుకంటే నేను నా ఫ్యామిలీకి చూడలేదు. ఒక 45 days అవుతుంది. ఒక 45 days అవుతుంది. సో ముఖ్యంగా ఫస్ట్ నా ఫ్యామిలీ చూడాలి, వాళ్ళు ఎలా ఉన్నారు. తర్వాత బయట ప్రపంచాలు, అంటే ఐ షుడ్ నాట్ సే దిస్, బట్ కొన్ని చిన్న ఫ్యామిలీ మ్యాటర్స్, డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి, కోర్టు కేసెస్ కూడా నడుస్తుంది. సో ఆ కోర్టు కేసెస్ కూడా చూసి నేను 24th అక్కడ వెళ్తున్నాను. సో 24th అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే, అక్కడ ఒక RO వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి. సో ఆ RO వాటర్ ప్లాంట్ సంబంధించిన ఒక భూమికి అక్కడ ఒక సెలెక్ట్ చేసి, అక్కడ ఉన్న పంచాయతీలు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక శిలాన్యాసం లాంటివి చేసి, ఎందుకంటే మేము ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేసెస్కి కానీ, మనం ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళు చాలా అంటే నాకు అంటే నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో నేను ఖాళీ హాత్ అక్కడికి వెళ్ళను. అక్కడ ఏదో సేవలు చేయాలంటే నేను వెళ్తాను. సో ఇది నాకు 10 days తర్వాత నేను అక్కడ వెళ్ళి RO వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేద్దాం. అందరూ షాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో, ఇంతకాలం తెలియదు. మీరు కూడా నాకు తెలియదు, బిగ్ బాస్ లో చెప్పలేదు కదా 2 గ్రామాలు దత్తత తీసుకున్నా చెప్పారు. అది నాగార్జున గారు చెప్పాడు స్టేజ్ మీద. సో నాగార్జున గారు నాకు అడిగారు, ఆదిత్య ఏంటి సేవలు ఇది అన్ని. సో నేను నాగార్జున గారికి చెప్పాను. సో అక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అయింది. సో ఆ గ్రామంలో ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళు చాలా, ఎవరైనా బ్రేక్ చేస్తున్నారు, ఎవరైనా 2 గ్రామాల దత్తత తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా సదుపాయాలు, వైద్యం, ఎడ్యుకేషన్, హెల్త్, చాలా ల్యాప్టాప్స్ ఇచ్చారు, సోలార్ సిస్టమ్స్ పెట్టారు. ఇవన్నీ పెట్టినప్పుడు రేపు మా అంబులెన్స్ లేదో చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫోకస్ చేస్తారు. నేను ఇలా చేస్తున్నానని బిగ్ బాస్ లో చెప్తారు, వాటర్ కోసం, ఓటింగ్స్ కోసం కానీ, మీకు వచ్చే ఈవేళ గురించి కానీ చెప్పి చాలా మంది ఓట్స్ తెచ్చుకుంటారు. అటువంటి ప్రయత్నాలు ఏ క్వశ్చన్ కూడా చేయాలనిపించలేదు ఎప్పుడు కూడా? అట్లాంటి అంటే నేను ఎట్లాంటి సోషల్ సర్వీస్ చేస్తున్నాను, అది నేను నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా ఫేస్బుక్లో నేను పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఉన్ని మాత్రం పబ్లిసిటీ కోసం కాదు, మనం యూత్కి కూడా మోటివేట్ చేయాలి. మనం అట్లాంటివి చేస్తేనే, ఒక ఆదిత్య లాంటి ఒక పర్సన్ ఇప్పుడు పీక్స్లో లేదు కానీ ఇట్లాంటివి చేస్తున్నారు, సో మేము కూడా చేయవచ్చు. సో అట్లాంటివి కూడా ఒక ఆలోచన పుడుతుంది. సో మోటివేషన్ కోసం నేను యూత్కి, నా ఫాలోవర్స్కి, నా ఫ్రెండ్స్కి మోటివేషన్ కోసం నేను అలా పెడుతూనే ఉన్నాను. కానీ ఓన్లీ దానివల్ల, ఎందుకంటే సార్ ఐఎమ్ ఇన్ అ గేమ్, ఆ గేమ్లో నా ఆట ప్రకారంగా నాకు జడ్జ్ చేయాలి.
ఆ గేమ్లో నా బిహేవియర్ ప్రకారంగా నాకు జడ్జ్ చేయాలి. బయట ప్రపంచాలు నేను ఏం చేస్తున్నాను అది ఈ గేమ్కి సంబంధం లేదు. ఓకే. సో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఓన్లీ మాత్రం నా ఆట చూడండి, నా బిహేవియర్ చూడండి, నేను చేసిన మంచి పనులు చూడండి. అది మీకు నచ్చితే మీరు నాకు ఓట్ చేయండి. బయట ప్రపంచాలు ఏం జరుగుతుంది అది ఈ గేమ్కి సంబంధం లేదు. సేమ్ నేను సినిమా చేసినప్పుడు కూడా మీకు ఈ సినిమా నచ్చితే, సినిమాలో నా క్యారెక్టర్ నచ్చితే, ఈ సినిమా స్టోరీ స్క్రీన్ పే నచ్చితే మీరు సినిమా చూడండి. మీరు సినిమా గురించి బాగుంది సార్, మీరు చెప్పింది బాగుంది. బట్ మీలాంటి వ్యక్తి లోపల ఉంటే ఎక్కువ డబ్బులు వస్తే దాన్ని సోషల్ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు, ఆ ఊరికి హెల్ప్ అవుతుంది. ఇటువంటి మీరు ఏదైతే ఉన్నారో కానీ అది ఒక ఏమన్నారు దానికి, అది ఒక సింపథీ కార్డ్ కాదు, కానీ అది ఒక ప్లానింగ్, అది ఒక స్ట్రాటజీ కార్డ్ లాంటివి ఉంది. ఇట్ ఈస్ నెవర్ దాట్. ఎందుకంటే సార్ మనం న్యాచురల్గా చేయాలి వాట్ ఎవర్. ఓన్లీ మాత్రం నేను అక్కడ సేవలు స్టార్ట్ చేసినప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అది కూడా నాకు తెలియదు. నాకు ఇంకొక సినిమా వస్తుంది అది కూడా నాకు తెలియదు. సో ఎందుకు దానికి వాళ్ళకి పాపం వాళ్ళు ఇన్నోసెంట్ పర్సన్స్కి ఎందుకు నేను వాళ్ళకి ఉపయోగం చేసి ఒకలాంటి వాళ్ళకి యూజ్ చేసి వాళ్ళు నేను చేసిన సేవలకి యూజ్ చేసి బిగ్ బాస్లో గెలవాలంటే అది దట్ ఈస్ నాట్ మీ అండి. దాట్ ఈస్ నాట్ మీ అండి. దాట్ ఈస్ నాట్ మీ అండి. నేను అది చేయను. సార్ ఎందుకు అనిపించింది సార్ 2 గ్రామాలని దత్తత తీసుకోవడం అనేది? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఫామ్ లో లేనప్పుడు కూడా ఖర్చులు ఉంటాయి, తీసేసుకున్నాం అంటే కుదరదు, చాలా చేశారు కూడా సార్. నాకు చాలా మంది సపోర్ట్ కూడా చేశారు. ఏమైంది యాక్చువల్లీ స్టార్టింగ్ ఎక్కడైంది, ఫస్ట్ నేను నేషనల్ లెవెల్లో కొన్ని ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద పనిచేశాను స్టార్టింగ్ టైంలో. సో అప్పుడు ఒకసారి జస్ట్ షార్ట్లో చెప్తా, ఒకసారి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో నేను ఉన్నప్పుడు అక్కడ నేను ఒక సజెషన్స్ ఒక 20 pages ఇచ్చాను. మా ఎడ్యుకేషన్ పాలసీలో ఏ మార్పులు రావాలి అని నేను ఒక 20 pages సజెషన్ అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద పర్సన్ నాకు ఏమంటారు, మీరు ఒక మోడల్ లాంటి తయారు చేసి చూపిస్తే మేము ఆ మోడల్కి ఫాలో అవుతాను. సో ఆ మాట నాకు బాగా తగిలింది, క్లిక్ అయింది ఆ మాట. సో నేను నా ఫ్రెండ్ విజయ్ వర్మ గారితో అడిగితే, విజయ్ వర్మ గారు ఇట్లాంటి మన ఒక మోడల్ తయారు చేయాలి, కానీ ఫస్ట్ మేము ఒక చాలా అన్డెవలప్డ్ ఏరియాకి వెళ్ళాలి. సో అన్డెవలప్డ్ ఏరియా అంటే ఒక ట్రైబల్ ఏరియా. సో లక్కీగా విజయ్ వర్మ గారు అదే సేమ్ కొత్తగూడెం నుంచి వచ్చిన ఉన్న. సో విజయ్ వర్మ గారు నాకు మంచి గైడ్ చేశారు. నాకు కూడా ఒక పర్సన్ కావాలి కదా, లోకల్ పర్సన్, అక్కడ ఉన్న పర్సన్, ఆయన ద్వారానే అవుతుంది కదా. సో నేను విజయ్ వర్మ గారితో కలిసి మేము ఆ గ్రామంకి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్స్, మీరు నా తరపున ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఇది చేయగలుగుతాను, దిస్ ఇస్ నాట్ మై కెపాసిటీ అండి. ఎందుకంటే మీకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీకు కౌన్సిలర్స్ ఉన్నారు, మీకు ఎంపీస్ ఉన్నారు, వాళ్ళు ఈ రోడ్ అన్ని వాళ్ళే చేస్తారు. ఇది నేను ఐ కెనాట్, ఇట్స్ నాట్ ఇన్ మై కెపాసిటీ. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో అట్లాంటి మాకు వాళ్ళు చెప్పినప్పుడు, హెచ్ఆర్డి మినిస్ట్రీలో వాళ్ళు నాకు చెప్పినప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. తర్వాత విజయ్ వర్మ గారు ఇచ్చిన సహకారం వల్ల నేను ఆ గ్రామంకి వెళ్ళాను. అక్కడ నేను కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ చేశాను. కానీ దాంట్లో ఒక జస్ట్ గొప్ప విషయం మీకు చెప్తున్నాను. నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో రోడ్ కూడా లేదు, కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్కి కానీ ఎంపీస్కి ఏదో భయం పట్టింది, ఆదిత్యం మేము ఇక్కడ వచ్చి ఎలక్షన్లో నిలబడతారని. అక్కడ ఇప్పుడు సార్ మంచి రోడ్లు ఉన్నాయి, లోపల కూడా మంచి రోడ్లు ఉన్నాయి. సూపర్ సార్. సార్ ఇంటికాడ సపోర్ట్, మీ వైఫ్ కానీ వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? నేను ఇలా 2 గ్రామాల దత్తత తీసుకున్నాను. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఫ్యామిలీ అంటే సార్ మనం ఏ పనిలో ఉన్నాం, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఎందుకంటే బయట ప్రపంచంతో మేము ఫైట్ చేయగలుగుతాం, కానీ ఇంట్లో వచ్చిన తర్వాత అదే మేము ఫైట్ చేయగలం. అక్కడ సపోర్ట్ లేదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైట్. సో ఒక పర్సన్కి 100% ఒక పర్సన్కి ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంటేనే బయటగా ఏదో చేయగలుగుతారు. విదౌట్ ద హోమ్ సపోర్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా చూడండి, నేను జస్ట్ నా వైఫ్ గొప్పదనం చెప్తున్నాను మీకు. ఇప్పుడు 45 days అయింది నేను నా ఫ్యామిలీ చూసి. 35 days లోపల ఉన్న దానికి ముందు ఇప్పుడు కూడా నా వైఫ్ నాకు జస్ట్ కాల్ చేసి చెప్పింది, ఇప్పుడు మీరు మంచిగా ఇంటర్వ్యూస్ అన్నీ చేయండి, అక్కడ ఇప్పుడు మీకు కొంచెం పబ్లిసిటీ వచ్చింది కాబట్టి మీరు అక్కడ మంచి ఇంటర్వ్యూస్ చేయండి, డైరెక్టర్స్తో కలవండి, ఆ తర్వాత ముంబై వెళ్ళి మీ వర్క్ చూడండి, ఆ తర్వాత మీరు ఇంటికి రండి, మాకు ఏం ప్రాబ్లం లేదు, ఇంకా 15 days మేము వెయిట్ చేస్తాం. సూపర్ సార్. సో దట్ ఈస్ ఇది సూపర్ సార్. సార్
అమ్మగారు పొలిటీషియన్, నాన్నగారు అమ్మగారు రిటైర్డ్. రిటైర్డ్, ఒక్కసారి ఎలక్షన్ తర్వాత రిటైర్డ్. తర్వాత నాన్నగారు చనిపోయారు, బ్యూరోక్రాట్స్ ఆయన కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి పీక్ లో ఉన్నారు. ఆదిత్య ఓం అంటే ఎప్పుడు కూడా హౌస్ లో మొన్న ఎప్పుడో చెప్పాల్సిన సందర్భం వస్తే చెప్పారు తప్ప వీళ్ళు కూడా వాడుకోవటం ఇష్టం ఉండదా ఈ కార్డు? ఎందుకు? చౌదరి గారికి కూడా ఈ మ్యాటర్ తర్వాత తెలిసింది, చాలా తర్వాత. ఎందుకు చెప్పాలి సార్ అంటే ఆదిత్యం ఇస్ అ హ్యూమన్ బీయింగ్, ఓకే సార్. సో మీరు నాకు హ్యూమన్ బీయింగ్ లాంటి జడ్జ్ చేస్తే, నా బిహేవియర్ ప్రకారంగా, నా టాలెంట్ ప్రకారంగా మీరు జడ్జ్ చేస్తేనే కరెక్ట్ మీకు అనిపిస్తుంది కదా. నేను పెద్ద బిల్డప్ చేసి ఓకే ఒక ఐఏఎస్ కుర్రాడు, ఒక ఎమ్మెల్యే సన్ వస్తున్నారు, సో అప్పుడు మీ జడ్జ్మెంట్ ఆల్రెడీ ఒక ఫిక్స్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా పర్సనాలిటీ చూసి, నా టాలెంట్ చూసి నాకు జడ్జ్ చేయాలి. అది తర్వాత ఈ మిగతా విషయం అస్సలు అవసరమే లేదు. ఎలా ఉండగలుగుతారు సార్? నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్, అమ్మగారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్, కానీ నేను ఒకటి చెప్తున్నాను సార్, నేను బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పాను, నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఓన్లీ నా పేరెంట్స్ వల్ల. నేను బిగ్ బాస్ హౌస్ లో క్లియర్ గా చెప్పాను. అక్కడ వాళ్ళు నా నాన్నగారు ఫోటో పంపించారు. సో నేను ఒకటి చెప్పాను, నాలో చాలా బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, కానీ ఆ బ్యాడ్ క్వాలిటీస్ నేనే నేర్చుకున్నా. నాలో ఉన్న అన్ని మంచి క్వాలిటీస్ ఓన్లీ మాత్రం మా పేరెంట్స్ వల్ల. వాళ్ళు మాకు ఒక చిన్న అంటే ఏం చెప్పాలి సార్, ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ప్రతి రూపాయికి ఒక వాల్యూ ఉంది, ప్రతి పర్సన్కి ఒక వాల్యూ ఉంది, ప్రతి పర్సన్కి రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఉన్నాడు కార్తిక్ నాతో పాటు, నా అసిస్టెంట్, 14 years 12 years అవుతుంది. కింద మొహమ్మద్ ఉన్నాడు, ఆయన డ్రైవర్ గా వచ్చాడు నా దగ్గరికి, 21 years నుంచి ఉన్నాడు. డ్రైవర్ నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు. ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఇప్పుడు ముంబైలో 3 పెద్ద ప్రొడక్షన్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. సో అది ఈ క్వాలిటీస్ ఓన్లీ మాత్రం మా పేరెంట్స్ మాకు చాలా డీప్ గా డిస్టిల్ చేశారు. మీరు లైఫ్లో సక్సెస్ ఫెయిలియర్ మర్చిపోండి, ఎప్పుడైనా ఒక మంచి మనిషి లాంటి వేరే వాళ్ళకి హర్ట్ చేయకుండా ఉండాలి. అండ్ అవతల వాళ్ళ గురించి కూడా 100% మీరు ఆలోచించాలి. అది నాకు తప్పు కూడా, అది నాకు ఇదే శిక్ష, ఇదే ఎడ్యుకేషన్ నాకు బిగ్ బాస్ హౌస్ లో డ్రాబ్యాక్ కూడా అయింది. సరే, మీరున్న ఇండస్ట్రీకి, మీరు చెప్పే ఫిలాసఫీకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది నిజాయితీ? ఇండస్ట్రీలో వర్కౌట్ అవుతుంది అండి, మేబీ లేట్ వర్కౌట్ అవుతుంది, కానీ వర్కౌట్. ఇంకోటి సార్, అంటే లైఫ్ నాకు ఒక మంచి హౌస్లో కానీ ఒక మంచి ప్లాట్ఫామ్లో నాకు ఫుడ్ ప్రాబ్లము, సెక్యూరిటీ ప్రాబ్లం ఏం లేదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు అట్లాంటి ఏమీ ప్రాబ్లం లేదు. నేను ఏమి చేయకపోతే కూడా బ్రతుకుంటాను, దాంట్లో డౌట్ లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి గిఫ్ట్ లైఫ్ మనకు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు మనం మా ఓన్ క్యారెక్టర్ మర్చిపోయి, ఎందుకు మనం ఆ నిజాయితీ, ఆ ట్రూత్ మర్చిపోయి ఎందుకు మనం ఇవన్నీ చేయాలి? నో, ఐఎమ్ హ్యాపీ సార్. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ నాకు లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్యంకి అద్దంలో చూడాలి కదా, ఆ టాయిలెట్లో కూర్చున్నప్పుడు ఆదిత్యంతో మాట్లాడాలి కదా, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇస్ సో ఇంపార్టెంట్ సార్. అండ్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ మై సెల్ఫ్. సార్, మీరు తప్పులు చేయరా? తప్పులు చేయటం చాలా చేశాను సార్. నేను రియలైజ్ అయిన తర్వాత ఇప్పుడు బాగుండాలి, అందరితో బాగుండాలి, మనుషులుగా ఉండాలి అన్నప్పుడు నుంచి మీరు తప్పు చేయరా? అబద్ధాలు చెప్పరా? అవుతుంది సార్. ఎందుకంటే ఒక పర్సన్ ఈజ్ నాట్ లైక్ అ మౌంటైన్, ఒక హార్డ్ రాక్ లాంటి ఒక పర్సన్ కాదు సార్. ఒక పర్సన్ అంటే ఒక నది లాంటి సార్. కొన్ని ప్లేసెస్లో ఆ నది పొల్యూటెడ్ కూడా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో చాలా డెప్త్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ టైంలో నది చాలా ప్యూర్గా కూడా ఉంటుంది. ఆ గంగోత్రి దగ్గర గంగా చాలా ప్యూర్గా కూడా ఉంటుంది, కానీ చాలా చోట్ల పొల్యూటెడ్గా కూడా ఉంటుంది. సో ఆ పొల్యూషన్ మాలో కూడా, ఎందుకంటే మేము ఇదే సొసైటీలో ఉన్నాం కాబట్టి ఆ పొల్యూషన్ మాలో కూడా ఉంది. అంటే ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను, నేను ఒక డ్రగ్స్ తప్ప కానీ ఒక క్రైమ్ తప్ప ఐ హ్యావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రాంగ్స్ ఇన్ మై లైఫ్. డ్రగ్స్ లైఫ్లో ఎప్పుడూ నేను తీసుకోలేదు. క్రైమ్ నేను ఇప్పుడు వరకు, అంటే చిన్న క్రైమ్ కూడా, చిన్న రూల్ కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా చిన్న రూల్ కూడా బ్రేక్ చేయలేదు. కానీ అప్పుడు ఆఫ్ కోర్స్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం పరిస్థితి ప్రకారంగా అప్పుడు అట్లాంటి ఆవేశం కూడా వస్తుంది, అట్లాంటి కూడా వస్తుంది. సో బట్ ఆ సెల్ఫ్ డిస్కవరీ ప్రాసెస్లో నేను ఉన్నాను. నాలో ఉన్న తప్పులు కానీ నాలో ఉన్న దానికి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, అది దాంట్లో నేను ఉన్నాను. మేబీ ఇంకా ఒక 2-3 years తర్వాత ఇంకా బెటర్ పర్సన్ అవుతాను.
సార్ ఏంటి సార్ ఆదిత్య గారు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ నెక్స్ట్ ఇమీడియట్లీ 31st October ఆది పర్వం సినిమా వస్తుంది. ఓకే, మీ చూస్తాం అందరూ చూడాలి. చూస్తాం. అమ్మవారి సెంటిమెంట్ మీద సినిమా ఉంది. ఆ సినిమాలో నేను, మంచు లక్ష్మి గారు, మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నారు. తర్వాత బందీ ఒక ఎన్వైరన్మెంట్ మీద ఒక సినిమా, అది ఎక్స్పెరిమెంటల్ సినిమా, సింగిల్ యాక్టర్ సినిమా. అది కూడా నవంబర్ కానీ డిసెంబర్ లో. డైరెక్టర్ నేను కాదు, రఘు తిరుమల గారు. సంజీవ్ కుమార్ మెగోటి గారు డైరెక్టర్ ఈ సినిమాకి, ఆది పర్వంకి. రఘు తిరుమల గారు బందీకి. షణ్ముఖ ఇంకొక సినిమా వస్తుంది, దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్. సో ఈ 3 సినిమాలు రిలీజ్ లో ఉంది. ఈ 3 సినిమాలు సెన్సర్ కూడా అయిపోయింది. సో ఈ 3 సినిమాలు రిలీజ్ చూడాలి, తర్వాత చూద్దాం ఏమవుతుంది. ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? రైటింగా, ప్రొడ్యూసరా, డైరెక్టరా, యాక్టింగా? మీరు అన్నారు కదా ఈ నిజాయితీ ద్వారా మీకు ఏం దొరికింది, ఇదే దొరికింది. నేను కెరియర్ లో స్టార్టింగ్ లో అదే అనుకున్నాను, నాకు యాక్టింగ్ చేయాలి, నాకు డైరెక్షన్ చేయాలి, నాకు రైటింగ్ చేయాలి, ఇదే నా లైఫ్. లక్కీగా నా అదృష్టం అలా ఉంది. ఇప్పుడు నేను సంత్ తుకారాం కంప్లీట్ చేశాను హిందీలో, అది ఒక పెద్ద పీరియడ్ సినిమా. ఇక్కడ నాగేశ్వరరావు గారు చేశారు భక్త తుకారాం, అదే సినిమా నేను హిందీలో చేశాను. సినిమా కూడా కంప్లీట్ అయింది. ఆ సినిమా కూడా జనవరి కానీ ఫిబ్రవరిలో రావచ్చు. సో ఒక వైపు డైరెక్షన్ కూడా చేస్తున్నాను, ఒక వైపు యాక్టింగ్ కూడా చేస్తున్నాను. నాకంటే లక్కీ ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలో. హైదరాబాద్ ఇల్లు కొన్నారా? కొనలేదు. ఇప్పుడు రెంట్స్ లో కానీ హోటల్స్ లో ఉన్నా. ఎక్కడ సార్? 2002లో అనుకుంటా మీరు వచ్చింది. అవును, ఆ టైంలో నాకు ఉండేది. ఆ టైంలో అంటే ఏమైంది, కోవిడ్ కాలంలో ఒక 7 months నేను అనవసరంగా రెంట్ పే చేశాను. సో అది నాకు ఆ టైంలో స్ట్రెయిన్ అనిపించింది. సో నేను వదిలేసాను. ఆ కోవిడ్ కాలం తర్వాత నాది కెరియర్ యాక్టర్ గా మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ అందరూ నాకు మంచి మంచి హోటల్స్ వస్తున్నారు. సో నేను ఇప్పుడు వరకు అది, కానీ ఇప్పుడు నాకు అవసరం ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అంటే నాకు ఆఫర్స్ కూడా నేను చూస్తున్నాను, జస్ట్ మాత్రం 2 days లో. సో డెఫినెట్లీ చేస్తాను, ఇక్కడ కూడా ప్లాన్ చేస్తాను. 2010 నుంచి 15 వరకు మధ్యలో బ్రేక్ ఉంది మీకు. ఏంటి ఆ బ్రేక్? ఎక్కడ ఏం చేస్తాను? ఖాళీయా లేకపోతే బాలీవుడ్ లో ఉన్నారా? బాలీవుడ్ లో కూడా ఉన్నాను, కానీ 2-3 years నేను ఖాళీగా ఇంట్లో. జస్ట్ ఓవర్ థింకింగ్ ఏంటి ఎందుకు ఇలా అవుతుంది, చాలా అయింది అది ఆ టైంలో. ఎందుకంటే సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒకసారి పని చేసిన తర్వాత మేము వేరే ఇండస్ట్రీకి అస్సలు యూజ్లెస్ వేస్ట్ అయిపోతాను. వీ కెనాట్ డూ. ఆ టైంలో నేను ఇంజనీరింగ్లో ఏమేమి చదివాను అది కూడా మర్చిపోయాను. సో సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఎలా ఎంటర్ అవ్వాలి ఆ ఆలోచనతో నేను 1 or 2 years ఒక డిప్రెషన్ కానీ ఏదో చెప్పొచ్చు సార్. ఒక 2 to 3 years వరకు నా దగ్గర అసలు పని లేదు. సో అదే ఆ టైం ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. కానీ బయట వచ్చాను ఆ డిప్రెషన్ నుంచి బయట. సూపర్ సార్. ఫైనల్ గా చాలా మంది హౌస్ లోకి వచ్చేసారు, చూసుంటారు. మీ అనాలిసిస్ ప్రకారం, ఎందుకంటే రోజు రోజుకి గేమ్ మారిపోతుంది. అవును మారిపోతున్న టైంలో విన్నర్ వీళ్ళని డిసైడ్ చేయడం కష్టమే. అనాలిసిస్ ప్రకారం జస్ట్ మీరు మీ దృష్టిలో ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది, ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు? నబీల్ గెలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ నబీల్, నిఖిల్, సీత, మణికంఠ 100% top 5. సార్ ఇప్పుడు లోపల హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు దేశముద్రులు సీనియర్స్, వాళ్ళు చూసి వెళ్తున్నారు. 30 days చూసి మీరు ఎలా, మీ పర్సనాలిటీస్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళంతా చూసి లోపలికి. కానీ ఆడియన్స్ మైండ్ లో ఏముంది, ఆడియన్స్ మైండ్ లో వాళ్ళు ఓన్లీ మాత్రం గెస్ట్స్. ఎందుకంటే ఇక్కడ 5 weeks చూసిన తర్వాత ఆడియన్స్ ప్రతి క్యారెక్టర్ తో కనెక్ట్ అయింది. ఇది కొత్త అట్మాస్ఫియర్. ఈ వైల్డ్ కార్డ్స్ కి పంపిస్తే ఆడియన్స్ అంతా సీరియస్ గా వాళ్ళకి రిసీవ్ చేసుకోరంటారా? చేసుకోరు. ఎందుకంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఒక వేరే సీరియల్ కి వెళ్తున్నారు, అట్లాంటివి ఉంది ఇది. సో ఒక ఆడియన్స్ ఓన్లీ మాత్రం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఓకే, నాకు కూడా అదే అనిపించింది. అక్కడ కొంచెం సరిగా కంటెంట్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఈ వైల్డ్ కార్డ్స్ కి వాళ్ళు పంపించేసి కొంచెం షేకప్ చేసి వాళ్ళకి కూడా కొంచెం వేకప్ చేసి ఇంకా చేయాలి, ఇంకా గట్టిగా ఆడాలి. ఈ వైల్డ్ కార్డ్స్ కి ఎవరికి రాదంటారు కప్పు? సార్ నేను ఆస్ట్రాలజర్ కాదు కానీ నాకు ఏమనిపించింది, మేబీ నేను జస్ట్ ఒక 2 episodes చూశాను. మెహబూబ్ కానీ పావని గారు, నైని పావని గారు 2 episodes లో నాకు అనిపించింది వాళ్ళు కొంచెం పర్సనాలిటీ ఒక
ఒక పర్సనాలిటీ ఉంది, ఆ పర్సనాలిటీ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సో ఆ 2 ఎపిసోడ్స్లో నాకు అది అనిపించింది. వెల్కమింగ్ కరెక్ట్గా లేదు నాకు అని. హా, హా. అది కాదు, మెహబూబ్ ఒక మణికంఠ గారికి ఒక అడ్వైస్ ఇచ్చారు, అది నాకు చాలా నచ్చింది. అండ్ మెహబూబ్ నామినేషన్ కూడా నాకు నచ్చింది, అండ్ పవని నామినేషన్ కూడా ఏం చెప్పింది అది కూడా నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను ఉంటే సేమ్ పాయింట్లో సీతాకి నామినేట్ చేసిన వాళ్ళు, పవని చెప్పింది కదా, అండ్ యష్మికి కూడా. సో నాకు నచ్చింది ఆ పాయింట్స్, ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్, ఆ స్కూల్ ఆఫ్ థాట్ నాకు నచ్చింది. సో మేబీ దే కెన్ గో ఫార్వర్డ్. మిగతా వాళ్ళు మేబీ జస్ట్ మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం అని ఎక్కడ ఉన్నారు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. Thank మీ you. కెరీర్ బాగుంటుంది, ఎందుకంటే మీరు మంచి మనిషి, బాగా ఆలోచిస్తారు. త్వరలోనే మీ 3 సినిమాలు కూడా రావాలి. అలాగే ఏదైతే డైరెక్షన్ పెట్టుకున్నారో సార్, అది కూడా తొక్కరాంది. అయ్యా, దాన్ని చాలా కష్టపడి చేస్తున్నట్టు నాకు తెలుసు. ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు, 2 years. 2 years నుంచి చేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.